వృత్తి నిపుణులు విద్యార్థుల స్లాట్లు ఉన్నాయని తెలిపింది. ఫలితంగా భారతీయులు సమయానికి వీసాలు పొందే సౌకర్యం కలుగుతుందని వివరించింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షుడు బైడెన్లు వీసాల జారీలు వేగం పెంచేందుకు నిర్ణయించిన లక్ష్యంలో భాగంగా వీసా స్లాట్లను విడుదల చేశాం. ఈ హామీని నెరవేరుస్తున్నామని చెప్పడానికి గర్వపడుతున్నా. ఇందుకోసం రాయబార కార్యాలయం కాన్సులర్ బృందాలు 4 కాన్సులేట్లోని సిబ్బంది అలుపు లేకుండా పనిచేస్తున్నారు. డిమాండ్కు అనుగుణంగా వీసా ఎంట్రీలు నిర్వహిస్తున్నామని భారత్లో అమెరికా రాయబారి ఎరిక్ గార్జెట్టి వెల్లడించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆర్టీసీ దసరా సందడి 6100 ప్రత్యేక బస్సులను సిద్ధం చేసిన అధికారులు 4 నుంచి 20వ తేదీ వరకు అందుబాటులో. అన్నింటా సాధారణ ఛార్జీలు. దసరాకు సొంతలకు వచ్చి వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ అదనంగా 6100 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర నగరాల నుంచి మన రాష్ట్రానికి వచ్చేవాళ్ళు, రాష్ట్రంలో జిల్లా నుంచి ఇతర జిల్లాలకు వెళ్లే వాళ్ళ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. పండగకు వచ్చే వాళ్ళ కోసం ఈ నెల 4 నుంచి 11 వరకు 3040 బస్సులు, తిరుగు ప్రయాణం అయ్యే వాళ్ళకి ఈ నెల 12 నుంచి 20 వరకు 3060 బస్సులు నడపనున్నారు. హైదరాబాద్ నుంచి 990, బెంగళూరు నుంచి 275, చెన్నై నుంచి 65 బస్సులు రాష్ట్రానికి రాకపోకలు సాగించబోతున్నాయి. విజయవాడ నుంచి 400, విశాఖ నుంచి 920, 320, రాజమహేంద్రవరం నుంచి 260, ఇతర జిల్లాల నుంచి 730 ప్రత్యేక బస్సులను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు నడిపేలా ఏర్పాట్లు చేశారు. వాస్తవంగా 3,500 బస్సులు అదే అటు ఇటు వచ్చేది. కానీ అంటే మనకి నచ్చిన వాళ్ళు ప్రభుత్వంలో ఉంటే 6,000 బస్సులు వేసినట్టు, అదే మనకి నచ్చని వాళ్ళు ఉంటే 3,000 బస్సులు వేసినట్టు. ఒక్కటి మాత్రం ప్రభుత్వం అద్భుతమైన మంచి పని చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో 1.5 ఛార్జీ వసూలు చేసేవాళ్ళు, అంతకుముందు తెలుగుదేశం హయాంలో చేశారు అని చెప్పి అదే విషయం అప్పట్లో పేర్ని నాని లాంటి వాళ్ళు మాట్లాడింది. అదే సందర్భంలో ఇప్పుడు చివరిలో అనుకుంటా సింగిల్ ఛార్జీని అని చేసుకొచ్చారు ఎలక్షన్స్కి ముందు టైంలో. ఇప్పుడు వీళ్ళు మొదటి నుంచినే మామూలు ఛార్జీలో వసూలు చేయాలనుకోవడం చాలా మంచి ఆలోచన. ఈ విషయంలో ప్రభుత్వాన్ని అభినందించాలి.